వెల్కమ్ టు డే 33 ఆఫ్ 365 డేస్ షార్ట్ కట్ సిరీస్. సో మనకి రేషియోస్లో క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 63 లీటర్స్, ఓకేనా, ఒక 63 లీటర్స్ మిక్చర్ ఉన్నది. ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 7:2. ఇందులో మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:2 రేషియోలో ఉన్నాయి, ఓకేనా. 7 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద మిక్చర్. సో ఇప్పుడు దీనికి ఒక 7 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత ఫైండ్ ద రేషియో ఇన్ ద రిజల్టింగ్ మిక్చర్. సో అయితే దీనికి 7 లీటర్ల వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటికి మధ్య రేషియో ఎంత, మిల్క్ అండ్ వాటర్కి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ రెండు కలిపి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 7+2 9 యూనిట్స్ ఉన్నాయి కదా, ఓకేనా. సో 9 యూనిట్స్ ఈక్వల్స్ ఇక్కడ ఎంత అంటున్నాడు? 63 లీటర్స్ అంటున్నాడు. దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ టైం అవుతుంది అప్పుడు 7 లీటర్స్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి యాడ్ చేస్తున్నది ఎంత అంటే 7 లీటర్సే. సో 1 యూనిట్ 7 లీటర్స్ వచ్చింది, ఇక్కడ 7 లీటర్సే కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే 7:3, ఎందుకంటే మనకి మిల్క్లో ఎలాంటి చేంజ్ లేదు, ఓన్లీ వాటరే కాబట్టి 1 యూనిట్ యాడ్ చేసి చేయొచ్చు. అలా 7:3 అని చెప్పేసి వస్తుంది అనమాట. లేదు అంటేనేమో దీనికి రాసుకోండి, ఇంకా 1 యూనిట్ 7 లీటర్స్ కాబట్టి వాటర్ 2 యూనిట్స్ ఈక్వల్స్ టైం అవుతుంది 14 లీటర్స్, అండ్ ఇక్కడ మనకి 7 యూనిట్స్ ఈక్వల్స్ టైం అవుతుంది 49 లీటర్స్. ఇప్పుడు దీనికి మనకి మిల్క్ ఒక 7 లీటర్స్ యాడ్ అవుతుంది కాబట్టి వాటర్ యాడ్ అవుతుంది కాబట్టి మిల్క్ యాస్టీస్గా 49 ఉంటుంది. ఇక్కడ 14 + 7 ఎంత? 21. సో 7 3 7 7 7:3 ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కెరియర్ యాప్ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.